నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్। పరిశుభ్ర పలమనేరు సాధించే సంకల్పానికి నియోజకవర్గ ప్రజలందరూ కట్టుబడి ఉందామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు। స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వ్యక్తిగత మరియు సామూహిక పరిశుభ్రత కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన అధికారులు మరియు ప్రజలచే స్వచ్ఛంద ప్రతిజ్ఞ చేయించారు। అనంతరం మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలన్నారు। ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుద్ధ ఆంధ్రప్రదేశ్ సాధించడానికి సహకరించాలన్నారు। ప్రతి ఒక్కరూ సామూహిక పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు। అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది। కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మునిరాజు, కౌన్సిలర్లు సునీత నాగరాజు, కిరణ్, బీఆర్సీ కుమార్, టీడీపీ నాయకులు ఆర్బీసీ కుట్టి, కాజా, లోకేష్, చిన్ని, రమేష్, సుదర్శన్, బాలాజీ, భాస్కర్, వెంకటరమణ, మహిళా నాయకురాలు ప్రమీలమ్మ, మురాదులతో పాటు పలమనేరు పరిరక్షణ సమితి నాయకులు నరసింహులు, సీతారామయ్య, నారాయణ పాల్గొన్నారు। మన డాక్టర్ సభ్యులు అందరూ కూడా నమస్కారం। ఈ మూడో వారంలో ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, సామూహిక పరిశుభ్రత పైన ఈరోజు కార్యక్రమం అనేది గవర్నమెంట్ ప్రతిపాదించింది। అందులో భాగంగానే వ్యక్తిగత అంటే మనం ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగత మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం, చేతులు మనం ఆహారానికి ముందు కావచ్చు, టాయిలెట్స్ పోయినప్పుడు కావచ్చు, ఆయన కూడా వ్యక్తిగత అనేది పరిశుభ్రత పాటించాలి। సామూహిక మరుగుదొడ్లో ఓపెన్ డెఫినేషన్ లేకుండా, ఓపెన్ యూరినేషన్ లేకుండా మరుగుదొడ్లు ఉపయోగించాలా, ఇండివిజువల్ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలనే కార్యక్రమం వల్ల జరుగుతుంది। దానికి ఈ కార్యక్రమానికి మన అసలు ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను। పలమనేరు పురపాలక సంఘం తరఫున ప్రతి 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి కూడా పట్టణాల్లో, గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలా, దానికి కావలసినటువంటి సదుపాయాలు కానీ, ప్రజల్లో ఆ మోటివేషన్ కార్యక్రమం కానీ తీసుకొని చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా పరిశుభ్రతకు సంబంధించి ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పినట్లు ఓపెన్గా మరుగుదొడ్లు వాడకుండా ఉండడం, మరుగుదొడ్లు లేకుండా ఉండేటువంటి ఇండ్లు ఉండడం కానీ, క్లీన్గా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో క్లీన్గా పెట్టుకోవడం కానీ, అదేవిధంగా సాధ్యమైనంత వరకు మన ఇంటి చుట్టుపక్కల చెట్లు నాటేటువంటి కార్యక్రమం, పచ్చదనాన్ని తీసుకోవడం కానీ, వీటన్నిటిపైన ప్రత్యేకంగా ఈ మన పట్టణంలో ఉండేటువంటి పౌరులకందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం। దాంట్లో భాగంగానే మన పలమనేరుకు సంబంధించినటువంటి మున్సిపల్ పరిధిలో
రాష్ట్ర స్థాయిలో కూడా పలమనేరు మున్సిపాలిటీకి ఒక గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రజల తరఫున, అధికారుల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ పట్టణ ప్రాంతంలో పనిచేసేటువంటి పలమనేరు పరిరక్షణ సమితి కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా వాలంటరీగా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం, వాళ్ళు మోటివేట్ చేయడం, అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ దాంట్లో ఉండి వాళ్ళ మిగిలినటువంటి సమయాన్ని కూడా దీనికోసం వెచ్చిస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ అందరి యొక్క కష్టం వల్లనే ఈరోజు పలమనేరు మున్సిపాలిటీకి ఆ అరుదైనటువంటి గౌరవం దక్కింది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పలమనేరులో ఉండేటువంటి పౌరులందరిపైన ఉంది. ఈరోజు ఏదో అధికారులు చేయడమో లేదా ఏదో ఒక వాలంటరీగా చేసేటువంటి సంస్థలు చేయడమో కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత తీసుకొని దాన్ని చేయమని చెప్పి పలమనేరులో ఉండేటువంటి పౌరులందరికీ కూడా ప్రజాప్రతినిధిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే విధంగా పలమనేరును ఒక పరిశుభ్రమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలా. దాన్ని మోటివేట్ చేయడానికే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని ఆ రకంగా కాపాడతారని చెప్పి నేను ఆశిస్తూ, ఆ విధమైనటువంటి వాటికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పరంగా ఏమైనా చేయాల్సి వస్తే తప్పనిసరిగా మీ ప్రజాప్రతినిధిగా నేను కూడా ముందుండి ఆ కార్యక్రమాలు చేయడానికి ముందుంటాను, సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకేనా? లేదా ఏళ్ళు తగులుకునే చెప్పులు ఉమా ఉండమన్నా ఉమా ఆరోగ్యం